గూర్చియు, ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. ఎందుకంటే నువ్వు శరీరంలో జీవిస్తే నీకు రాయాలి. నువ్వు ఆత్మతో జీవించిన రోజు నీకు రాయనక్కర్లేదు. ఎందుకని? రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బహుగా తెలియను. ఎందుకంటే మనం ఆత్మతో ఉన్నాం కాబట్టి మనం రెడీగా ఉంటాం దేనికైనా. అలాగే లోకులు నెమ్మదిగా, లోకులంటే లోకంలో ఉన్నవారు నెమ్మదిగా ఉన్నట్టుగా భయమేమీది లేదని చెప్పుకొనిచుండగా, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు పరిగెత్తలేరు కాబట్టి, ఆ యొక్క ఉపద్రవం నుంచి తప్పించుకోలేరు కాబట్టి, అందుకని వాళ్ళకి ఆకస్మికంగా తటస్థించిన వారు ఎంత మాత్రం తప్పించుకోలేరు. సహోదరులారా, మళ్ళీ అంటే మన గురించి చెప్తున్నాడు. నాశనంగా తటస్థించుకోలేరని చెప్తుంది. లోకుల గురించి, ఇప్పుడు మన గురించి సహోదరులారా, ఆ దినము దొంగ వల్ల మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఆత్మలో ఉన్నవాడు చీకటిలో ఉన్నవాడు కాదు. దాని తర్వాత, సహోదరులారా, మీరందరూ వెలుగు సంబంధులు, పకట సంబంధులై ఉన్నారు. కుమారులను పగలు కుమారులనే, మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. దేవుని ఆత్మలో ఉన్నవాడు పగలు వారమై ఉంటాము, మనము ఎంత మాత్రము రాత్రి వారము కాము. అంటే ఆత్మ